హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను ముందు వీడియోలో చెప్పాను కదా దట్ మేము యూఎస్కి షిఫ్ట్ అయ్యామని. సో ఆ టైంలో మేము ఖతార్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేసాము. ఈ వీడియోలో ఏంటంటే నా రివ్యూని నేను షేర్ చేసుకుందాం, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే ఫస్ట్ టైం పిల్లలతో ట్రావెల్ చేసిన వాళ్ళకి కొన్ని టిప్స్ లాగా, నేను ఇది చేయాల్సింది అది చేయాల్సింది అనుకున్నది కొన్ని టిప్స్ లాగా మీకు చెప్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ టైం కదా ట్రావెల్ చేస్తాను, ఇంటర్నేషనల్ ట్రావెల్. సో చాలా అందరినీ వదిలేసి వస్తున్నాం, అన్నీ మైండ్లో ఉండడం వల్ల, నేను హడావిడి వల్ల సో నేనైతే వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేదు ఎక్కడవి. సో ఏవే చిన్న చిన్నవి అలా పెడుతున్నాను. ఇప్పటి నుంచి నేను మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. ఫస్ట్ ఏంటంటే, మాది హైదరాబాద్ టు దోహా ఫ్లైట్ అనమాట. సో ఈ ఫ్లైట్ ఎక్కగానే మాకు అక్కడ ఒక బెడ్షీట్ అండ్ దెన్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 2 hours or 1 hourకి ఫుడ్ పెట్టారనమాట. మనకు ఆల్రెడీ అప్పుడు 5 or 6 ఆ టైంకి ఫుడ్. సో ఏంటంటే, ఒక స్వీట్, ఒక ఫ్రూట్ బౌల్, ఒక నాన్ వెజ్ తీసుకుని దాంట్లో చికెన్ సాసేజ్ ఇచ్చారు. సో ఇది నాకైతే నచ్చలేదు, మేము నచ్చి వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఇది హైదరాబాద్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక వ్యూ అనమాట. ఇలా ఉంది లైట్స్తో, చాలా బాగా అనిపించింది. బట్ వీడియోలో సరిగ్గా రాలేదు. అండ్ దోహాలో మారిపోయి మళ్ళీ మేము దోహాలో దిగి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయ్యాము. అది కూడా ఖతార్ ఎయిర్వేస్దే. సో అక్కడ ఏమి ఇచ్చారంటే, ఎక్స్ట్రాగా ఇయర్ ఫోన్స్ ఒకటి ఇచ్చారు, ఒక బెడ్షీట్ ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాగా ఏంటంటే ఇది సాక్స్ అండ్ దెన్ ఐకి పెట్టుకోవడం ఒక మాస్క్ లాంటిది ఇచ్చారు. అండ్ ఒక బ్రష్, ఒక చిన్న పేస్ట్ కూడా ఇచ్చారు. తర్వాత ఫుడ్ కూడా సేమ్ అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ అవే. బట్ ఎక్స్ట్రాగా ఏంటంటే, నేను ఇక్కడ వెజ్ తీసుకున్నాను బికాజ్ అక్కడ నాకు నాన్ వెజ్ నచ్చలేదు కాబట్టి. ఇక్కడ పన్నీర్ విత్ సమ్ రైస్ అది ఇచ్చారు, చాలా బాగున్నాయి ఇక్కడ కొంచెం. అండ్ స్నాక్స్ కూడా మధ్యలో చికెన్ రోల్ ఇచ్చారు. ఇక్కడైతే 3 times ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ జ్యూస్ కూడా ఇస్తారు, మ్యాంగో. వాళ్ళ దగ్గర 3 options ఉన్నాయి, ఒకటి మ్యాంగో, యాపిల్ అండ్ ఆరెంజ్. సో ఆరెంజ్ జ్యూస్ అయితే బాగుంది. అండ్ దిస్ ఇస్ స్నాక్ చికెన్ శాండ్విచ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఫ్లైట్లో బోర్ కొట్టకుండా మనకి మన ముందు ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో మనం అంటే ఫ్లైట్ ఎక్కడి వరకు వెళ్ళింది, మనం ఎక్కడున్నాము అని చూడడానికి ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఆప్షన్. ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్, ఇదేంటంటే గ్లోబ్లో చూస్తున్నట్టు మ్యాప్లో. సో మనం ఎక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయ్యాము. నేను ట్రావెల్ చేసిన టైంలో దోహాలో ఆల్మోస్ట్ చీకటి, అందుకే ఫుల్ లైట్స్ భలే కనిపించింది. అక్కడ మనకి గేమ్స్, పిల్లలకి ఎంటర్టైన్మెంట్, ఇలా పిల్లలకి మూవీస్ ఇవన్నీ ఉంటాయి. ఇదనమాట. సో పర్లేదు, నేను ఫస్ట్ టైం కదా నేను ఖతార్ ఎయిర్వేస్ ట్రావెల్ చేయడం. సో నాకు బాగానే అనిపించింది. మేబీ ఇంకో ఎయిర్లైన్ ట్రావెల్ చేస్తే అప్పుడు చెప్పగలను ఏది బెటర్ అని. సో దిస్ వాజ్ ఓకే ఫర్ మీ, నో కంప్లైంట్స్ అనమాట. అండ్ కమింగ్ టు పిల్లల విషయంలో, ఫస్ట్ టైం మనం పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు మెయిన్ ఏంటంటే ఫుడ్ అన్నది మనం పట్టుకుని వెళ్ళడం చాలా చాలా బెటర్. 24 hours ఏం ఫుడ్ పట్టుకెళ్ళాలి నాకు తెలియలేదు. ఎయిర్లైన్స్ మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తామన్నారు. సో నేను అందుకే ఓన్లీ బనానాస్, నేను ఎక్స్ట్రా మిల్క్ కూడా పట్టుకెళ్ళాను మా బాబుకి. టెట్రా ప్యాక్, అది మంచిదో కదా నాకు తెలియదు, బట్ టెట్రా ప్యాక్లో మిల్క్, బనానాస్, కొన్ని బిస్కెట్స్ పట్టుకెళ్ళాను అనమాట. సో ఎయిర్లైన్ దోహాలో ఫ్లైట్ నిద్రపోయాడు మా బాబు. దోహా దిగి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు మెలకు వచ్చి ఆకలిని ఏడుస్తుంటే, నేను ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ని ఫుడ్ అడిగితే వాళ్ళు ఏం తెచ్చిపెట్టారంటే, సెర్లక్ ఉంటుంది కదా, రెడీమేడ్ యాపిల్ సెర్లక్. అది యాక్చువల్లీ వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అవి ప్యూరీస్ లాంటివి పెట్టారు. సో నేను మేబీ ఇవాళ అంటే మార్నింగ్ కదా ఇది ఇస్తారేమో, తర్వాత మధ్యాహ్నం లంచ్కి కానీ డిన్నర్ కానీ వేరేగా ఇస్తారేమో అనుకుంటే, ఎప్పుడు అడిగినా అదే పెట్టేవారు అనమాట. సో అది పిల్లలకి అంత కడుపు నిండి, దాన్ని వాళ్ళకి నచ్చదు కూడా. ఎక్కువ మా బాబు ఇంకా నేను పట్టుకెళ్ళాను కదా, టెట్రా మిల్క్ పాలు అవే తాగుతూ ఉండేవాడు. పాలు కూడా వాళ్ళని అడిగితే ఏమి ఇచ్చారంటే, ఒక డబ్బా పాలు ఇచ్చారు. అవి ఏం చెప్పారంటే, అవి పెద్దవాళ్ళకే అండి, పిల్లలకి కాదు, పిల్లలకి తాగకూడదు అని చెప్పారు. సో నేను ఇంకా అవి కూడా పట్టలేదు, నా దగ్గర ఉన్న పాలు అంతే పట్టాను. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే, రోటీస్ కానీ ఇలాంటివి కొంచెం ఒక 24 hours నిల్వ ఉండేవి ఇలాంటి ఫుడ్ పట్టుకెళ్ళడం చాలా బెటర్. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఫుడ్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి క్యాబిన్లో పట్టుకెళ్తే నా లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అండి. బేబీస్తో ట్రావెల్ చేసినప్పుడు, బికాజ్ ఏం చెప్పినా మాకు 3 seats బుక్ చేశారు. సో క్యాబిన్లో 7 kgs వరకు అలౌ చేస్తారు. సో ఆల్మోస్ట్ 21 kgs అనమాట. దానికి ఏమైందంటే, నేను ఒక బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, మా హస్బెండ్కి ఒక ల్యాప్టాప్ బ్యాగ్,
నాదొక హ్యాండ్ బ్యాగ్ అండ్ మా బాబుది ఒక బ్యాగ్. సో మొత్తం మాకు ఎంత 4 బ్యాగ్స్ అయిపోయినాయి. మా బాబుని ఎత్తుకుని మళ్ళీ ఆ బ్యాగ్స్ అన్ని పట్టుకొని మారాలంటే చాలా కష్టము. నెక్స్ట్ ఏమైందంటే దోహాలో దిగాక చాలా దూరం నడవాలి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడిచాము. అండ్ దెన్ ఏంటంటే అక్కడ మళ్ళీ మనం లైన్లో నుంచి ఇమిగ్రేషన్ చెక్ అవన్నీ ఉంటాయి కదా, సేమ్ మళ్ళీ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. సో వాళ్ళు ప్రతి ఒక్క బ్యాగ్ని చెక్ చేస్తారు. అందరు చాలా టైం పట్టేస్తుంది. సో బెటర్ పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఎంత తక్కువ లగేజ్ మనం క్యాబిన్లో పట్టుకెళ్తే అంత బెటర్ అని నాకు అనిపించింది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనం లేఓవర్ చూస్ చేసుకుంటాం కదా ఫ్లైట్ మారుతున్నప్పుడు, అది ఒక మినిమం 2 hours అయినా ఉండేది చూసుకోవాలండి. నాకేంటి 2 hours ఏం చేస్తాము అలా ఇలా అనుకున్నాను, కానీ అసలు 2 hours కాదు కదా, మాకు జస్ట్ లిటరలీ 15 minutes టైం దొరికింది అంతే. మేము ఫ్లైట్ ఇక్కడ దోహాలో దిగి ఇమిగ్రేషన్ చెక్ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడానికి అంతా సెట్ అయిపోయి ఒక 15 minutes కూర్చున్నాం అంతే. నెక్స్ట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో బెటర్ ఏంటంటే మనం యూనో పాజిటివ్గా రిస్క్ లేకూడదు అంటే అట్లీస్ట్ 2.5 hours లేయర్ అన్నది మనం చూస్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ అలాగే నేను దోహాలో యాక్చువల్లీ అడగలేదు స్ట్రోలర్స్ ఉంటాయా లేదని, బట్ హైదరాబాద్లో అయితే స్ట్రోలర్స్ అయితే ఉన్నాయండి. సో ఇమిగ్రేషన్ చెక్ అయిపోయాక మన స్ట్రోలర్స్ మనకి అక్కడే కనిపిస్తాయి, లేదంటే ఎవరైనా అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తెచ్చిస్తారు. స్ట్రోలర్లో ఏంటంటే బేబీని కూర్చోబెట్టి లోపల ఆల్మోస్ట్ మనం ఫ్లైట్ ఎక్కే వరకు అది అలౌ చేస్తారు. సో కొంచెం బెనిఫిట్ అవుతుంది, బికాజ్ మనకి పక్కనే ఉండవు కదా, గేట్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, కొంచెం చాలా నడవాలి లోపల కూడా. సో స్ట్రోలర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. మేబీ దోహాలో కూడా ఉండొచ్చు, బట్ నేను అంత టైం లేకుండా నాకు స్ట్రోలర్ అడగాలి ఇది అడగాలని, సో అది అడగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మనం వెళ్ళినా స్ట్రోలర్ అనేది మనం అడగచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేబీస్ ఉన్నప్పుడు ప్రయారిటీ చెక్ ఇన్ అనేసి మనకి అవైలబుల్ ఉంటుందండి. సో మనం వెళ్ళి అడగాలి, లేదంటే వాళ్ళు కూడా కొంతమంది చూసి చెప్తారు. యాక్చువల్లీ దోహాలో మేము ఏం చేస్తామంటే కూర్చున్నాం అనమాట. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ యాక్చువల్లీ బిజినెస్ క్లాస్, తర్వాత ఫస్ట్ క్లాస్ ఇలా ఉంటుంది. మాది ఎకనామిక్ క్లాస్ కదా. సో మేము వెయిట్ చేస్తుంటే బట్ ఒక ఆవిడ వచ్చి పిల్లలకి ఇన్ఫాంట్స్ ఉన్నారు కాబట్టి ప్రయారిటీ చెకింగ్ ఉంటుంది, సో యూ కెన్ గో అని చెప్పారు. సో మీరు మనం ఎక్కడ ఇమిగ్రేషన్ చేసే లైన్లో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు పిల్లలు ఉన్నప్పుడు. సో ప్లీజ్ యూజ్ దట్, లేదంటే మనకు చాలా లాంగ్ క్యూస్లో నుంచోవాలి. అలా ప్రయారిటీ బోర్డింగ్ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో పిల్లల్ని ఎత్తుకొని అంతసేపు నుంచి ఓపిక ఉండదు కాబట్టి మనకి కొంచెం ఈజీగా పని అయిపోతుంది. ఆల్మోస్ట్ మా ఫ్లైట్ జర్నీ ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ టు దోహా 4 hours, తర్వాత దోహా నుంచి లాస్ ఏంజలస్ 17 hours అండి. 4 hours ఎలా అయిపోయిందో తెలియదు, బికాజ్ ఏంటంటే ఎలా అయిపోయిందో తెలియదు ఎందుకంటే మేము మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 3కి ఎక్కాము. సో మా బాబు పడుకునిపోయాడు, మేము పడుకునిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా దిగే ముందు వాళ్ళు మనకు అనౌన్స్ చేస్తారు కదా ఫ్లైట్ ల్యాండింగ్ అన్నప్పుడు మనకి అనౌన్స్ చేసి సీట్ బెల్ట్ అన్ని ఫాస్టింగ్ చేసుకోమంటారు కదా. సో అప్పుడు మెలకు వచ్చింది. మా బాబు కూడా అప్పటివరకు ఫుల్ హ్యాపీగా పడుకునిపోయాడు. బట్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఫ్లైట్ ఏంటంటే 17 hours ఎట్ స్ట్రెచ్ అనమాట. ఫుల్ నేనైతే ఎలా ఉంటాడు ఏం చేస్తాను ఫుల్ భయపడ్డాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆ పిల్లలు పడుకుని పోతారు అనేసి విన్నాను. అండ్ మా బాబు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం పడుకుని పోయాడు. ఆ లెగ్సాక యాక్చువల్లీ స్క్రీన్ టైం చూపించకూడదు, అవాయిడ్ చేయాలని అంటారు, కానీ ఇంక ఇలాంటి సిచ్యువేషన్లో తప్పదు. మన ముందు చెప్పాను కదా స్క్రీన్స్ ఉంటేనే అక్కడ చిన్న చిన్న యానిమల్ మూవీస్ అవన్నీ ఉంటే అవి పెట్టి కొంచెం ఎంటర్టైన్ చేశాము. అండ్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం పాపం పాలు తాగేసి పడుకుంటుపోయాడు. సో ఏంటంటే అందరూ ఒకేలా ఉంటారని కాదు, బట్ ఈసారి మాత్రం మా బాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రయాణాన్ని చాలా ఈజీ చేస్తాడనమాట. సో ఇదే అండి ఈ వీడియోలని షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఇంకా ఒకవేళ మేబీ నేను ఓన్లీ ఖతార్ ఎయిర్వేస్ది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. మేబీ మీలో ఎవరైనా మామ్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. వాళ్ళ ఫుడ్ అన్నది వేరే ఎయిర్లైన్స్లో ఏమి ఇస్తారు, ఒకవేళ నేను కవర్ చేయలేని టాపిక్స్ టిప్స్ ఏమైనా ఉంటే మీరు కూడా యాడ్ చేయండి. సో దట్ ఏంటంటే వేరే మామ్స్కి హెల్ప్ అవుతుంది. నేను ట్రావెల్ చేసినప్పుడు చాలా చూసాను, నాకు ఎక్కడ అయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు రాలేదు. సో ఈ ఫుడ్ ఇస్తారు పిల్లలకి, ఆ ఫుడ్ ఇస్తారు, పాలు ఇస్తారు, ఇవి ఎక్కడ నాకు ఏ వీడియోస్లో కనిపించలేదు.
సో బట్ నేనేంటంటే ఎయిర్లైన్స్ వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మిల్క్ ఇస్తాము అన్నారనేసి నేను యాక్చువల్లీ టెట్రా మిల్క్ ఫస్ట్ సేఫ్ సైడ్ తెచ్చుకున్నాను. అదే హెల్ప్ అయింది. సో సో బెటర్ మీలో ఎవరైనా మామ్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ ఎనీ టైం ప్లీజ్ డూ కమెంట్. అలాగే నేను సింగపూర్ ఎయిర్లైన్స్లో ఫుడ్ ఇస్తారంటారు, మరి అవి తెలియదు నాకు. సో యా, ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. And yeah, that's all for the video. Thank you for watching.